పప్పుచారు ఎండు చేప స్పెషల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎండుచేప ఫ్రై చేస్తున్నామండి. మనం ముందుగా ఎండు చేపలు సావడాలు తీసుకునండి, అవి బాగా ముక్కలు కోసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత మనం గ్యాస్ మీద అండి మూకుడు పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి. ఆ తర్వాత సావడే ముక్కలు ఎండు చేపలు దాంట్లో వేసుకునండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎండు చేప ముక్కలు వేసిన తర్వాత మనం వాటిని మాడకుండా జాగ్రత్తగా అండి ముక్క తిరిగేసుకొని తిప్పుకోవాలండి ఫ్రెండ్స్. అవి బాగా ఎగిన తర్వాత అండి మనం కొంచెం పసుపు అండి, ఆ తర్వాత తగినంత కారం వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత అండి కొంచెం మంట మీద లోపల పెట్టిన తర్వాత గ్యాస్ కట్టేసుకోవాలండి. అయితే ఫ్రెండ్స్ మాడిపోతాయండి. ఎండు ఫ్రై రెడీ అయిపోయిందండి. నేను ఫస్ట్ కూడా మేము పప్పుచారు కాసేసుకున్నాం ఫ్రెండ్స్. అది మీకు వీడియోలో చూపించేది. మేము పప్పుచారులో ఉంచుకోవడానికి అండి ఎండు చేప ఫ్రై వేపుకుంటున్నామండి. పప్పుచారులో నంచుకోవడానికి ఎండు చేప ఫ్రై బాగుంటుంది ఫ్రెండ్స్. దాని కాంబినేషన్గా ఎండు చేప ఫ్రై చేసుకున్నామండి. ఎండు చేపని సావడాయి ముక్కలు తీసుకున్నాం. ఫ్రై బాగుంటాయండి ఇవి సావడాయిలు. క్రిస్పీగా అట్లా బాగా వేపుకునండి మనం పప్పుచారు కలుపునండి దాంట్లో నంచుకు తింటాయండి, చాలా టేస్టీగా ఉంటాయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మేము నిన్న ఆవకాయ పచ్చడి పెట్టాం కదండి, ఆవకాయ పచ్చడి కూడా వేస్తున్నామండి. రైస్ పెట్టుకుని దాంట్లో పచ్చడి వేసుకునండి. ఫస్ట్ ముద్దలు వేయడంలో పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎండు ఫ్రై కూడా వేసుకుని తిన్నామండి. చాలా టేస్టీగా వచ్చిందండి ఫ్రెండ్స్. పప్పుచారు నచ్చిందండి అండి. ఎండు చేప ముక్క చాలా బాగుందండి. మా మేనల్లుడు తినడానికి ఫస్ట్ కూడా చాలా బాగుందండి. సూపర్గా వచ్చినాయండి అన్నీ. పప్పుచారు ఏంటండి ఎండు ఫ్రై చాలా బాగున్నాయండి. మ్యాంగో పికిల్స్ కూడా చాలా బాగుందండి. వేడివేడి అన్నం వేసి తింటే చాలా బాగుందండి మ్యాంగో పికిల్స్. కొంచెం రైస్లో మ్యాంగో పికిల్స్ వేసుకున్న తర్వాత ఎండు పికిల్స్ తిన్నారండి. చాలా బాగుందండి, సూపర్ అండి. మా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్ అందరికీ చేరుతాయండి.